అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ ని దీనికి సంబంధించి చర్యలు తీసుకోమన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీకి మాత్రం ఎంటైర్ స్టేట్ లో అవగాహన కల్పించాలి. ఎవరికెవరికి అంటే కోర్టులో ఉన్నటువంటి రిపోర్ట్ తీసుకుంటే 3703 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్ 2 వీలర్స్ కి సంబంధించి జరిగితే అందులో 3042 మంది చనిపోయారు. నాన్ యూసేజ్ ఆఫ్ హెడ్ గేర్స్. కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు మన యొక్క ఫ్యామిలీకి కూడా మన ఇంపార్టెన్స్ గురించి అది అనుకోని సంఘటన జరిగితే కనుక మన కుటుంబ సభ్యుల్లో తీవ్రమైనటువంటి మనో ఆందోళన కలిగి కుటుంబం ఆర్థికంగా చిరిగిపోయేటటువంటి ఈవేళ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇక్కడ ర్యాలీ కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్మెట్స్ అనే కార్యక్రమాన్ని హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించడం మీద అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంవత్సరంలో 200 మంది 2 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో మెయిన్గా మోటార్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోయిపోయిన సందర్భాలు అనేకం. కాబట్టి ప్రజల్లో హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి, అలాగే ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఫౌండేషన్ డే సందర్భాన్ని ఉదహరించుకొని వారు ఒక 60 హెల్మెట్స్ని డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ, హెల్మెట్ లేని వాళ్ళకి అందరికీ కూడా హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మీరు హెల్మెట్ని ధరించాలి. అలాగే ప్రజలందరూ హెల్తీగా జర్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈవేళ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇక్కడ ర్యాలీ కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్మెట్స్ అనే కార్యక్రమాన్ని హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించడం మీద అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంవత్సరంలో 200 మంది 2 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో మెయిన్గా మోటార్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోయిపోయిన సందర్భాలు అనేకం. కాబట్టి ప్రజల్లో హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.